విజయవాడలో రెండో రోజు జరిగిన నవ నిర్మాణ సభలో చంద్రబాబు మాట్లాడుతుంటే కొంతమంది మహిళలు గేట్లు దూకి వెళ్లిపోయారు. ఎవరూ బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసేసినప్పటికీ మహిళలు వాటిని దూకి మరీ వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు చూస్తూ ఉండిపోయారు. విజయవాడలో రెండో రోజు జరిగిన నవ నిర్మాణ సభలో చంద్రబాబు మాట్లాడుతుంటే కొంతమంది మహిళలు గేట్లు దూకి వెళ్లిపోయారు. ఎవరూ బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసేసినప్పటికీ మహిళలు వాటిని దూకి మరీ వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అసలు వాళ్ళు ఎందుకు గేట్లు దూకి మరీ వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, నవ నిర్మాణ దీక్ష నిన్న జరిగింది విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో. విభజన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయనే దాని మీద, విభజన కారణాలు, విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యల గురించి చర్చించడానికి ప్రతి ఏడాది కూడా నవ నిర్మాణ దీక్ష అనేది విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత వారం రోజుల పాటు వివిధ అంశాల మీద విజయవాడలో ఉన్న ఒక ఏ కన్వెన్షన్ సెంటర్ లో ప్రతిరోజు ఒక అంశం మీద సమావేశం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో వారం రోజుల పాటు కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆ అంశాల మీద ప్రజలకు కూడా ఆయన ప్రసంగం ద్వారా తన అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు గత ఏడాది కూడా అదే జరిగింది, ఈ ఏడాది కూడా అదే విధంగా వారం రోజుల పాటు ఆ కార్యక్రమం కూడా జరగనుంది. ఈ రోజున రెండో రోజున విభజన చట్టం అది అమలు పెరుగుతున్న తీరుకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో తన ప్రసంగం వినిపించడానికి ఈ రోజు షెడ్యూల్ సిద్ధమైంది. 5 గంటలకు ఆయన ఈ సభ జరుగుతున్న ప్రాంగణానికి రావాల్సింది. అయితే అప్పటికే మధ్యాహ్నం నుంచే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా మహిళలు కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి సభ ప్రాంగణంలో ఆశించిన ఆయన 6 గంటల సమయంలో కూడా సభా వేదిక వద్దకు చేరుకోవడం జరిగింది. ఆయన ప్రసంగం ప్రారంభించిన తర్వాత అరగంట పైన ప్రసంగం అయిన తర్వాత చాలా మంది మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఆ సభ నుంచి బయటకు వెళ్తాకున్న 3 మార్గాలను కూడా పోలీసులు గేట్లు మూసేసిన కారణంగా చాలా మంది కూడా పోలీసులతో కూడా గొడవపడిన సందర్భం కూడా ఉంది. అయితే సీఎం ప్రసంగం పూర్తయ్యే వరకు కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పి గేట్లు వేసేసిన కారణంగా కొంతమంది మహిళలు మాత్రం ఆ పక్కనే ఉన్న గేట్లను దూకి బయటకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే దాన్ని గమనించిన తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళనీయకుండా పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో సీఎం ప్రసంగం అయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్లడం కూడా జరిగింది. ఓకే, రైట్ శ్రీకాంత్. విజయవాడలో రెండో రోజు జరిగిన నవ నిర్మాణ సభలో చంద్రబాబు మాట్లాడుతుంటే కొంతమంది మహిళలు గేట్లు దూకి వెళ్లిపోయారు. ఎవరూ బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసేసినప్పటికీ మహిళలు వాటిని దూకి మరీ వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు చూస్తూ ఉండిపోయారు. మీరు విజువల్స్ చూడొచ్చు. నవ నిర్మాణ సభకు సంబంధించి ఒకవైపు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఒకవైపు అంటే ఆలస్యమైందా ఇతరత్ర కారణాల ఏవైతే ఏంటి ఒకవైపు గేటు దూకి మరీ వెళ్లిపోతున్నటువంటి మహిళల్ని మీరు చూడొచ్చు. అయితే ప్రసంగం అయిపోయే వరకు ఎవరు బయటికి వెళ్లకూడదు, అక్కడ జనాలు పలుచన అవ్వకూడదు అన్న ఉద్దేశమో మరి వాటెవర్ అక్కడ తాళాలు వేయడం జరిగింది. కాకపోతే మహిళలు వెళ్లాల్సిన పరిస్థితిలో ఒకవైపు గేట్లు దూకి మరీ వెళ్లిపోతున్నటువంటి విజువల్స్ ని మీరు స్క్రీన్ పై చూడొచ్చు.